ఇక కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. రాష్ట్రంలో అర్హత కలిగిన వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి రేపు అధికారికంగా పంపిణీ చేయనున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ఈ కార్యక్రమం జరగనుంది. ఎన్నికల సమయంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పుడు హామీ అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జనవరి 26 తర్వాత మొదలైన కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరాటకంగా సాగుతోంది. రాష్ట్రంలో 89.95 లక్షల ఆహార భద్రతా కార్డులు ఉన్నాయి. జనవరి 26 నుంచి మే 23వ తేదీ వరకు కొత్తగా 2.03 లక్షల కార్డులు జారీ అయ్యాయి. ఆ తర్వాత మే 24 నుంచి ఇప్పటి వరకు మరో 3.58 లక్షల కార్డులను ఆన్లైన్లో జారీ చేశారు. ఇప్పటి వరకు జారీ చేసిన కార్డుల సంఖ్య 5,61,343గా తేల్చారు. దీంతో రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 95,56,625గా ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ ప్రకటించింది. 10 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం కింద రేషన్ కార్డుల స్థానంలో ఆహార భద్రతా కార్డులు జారీ చేసింది. గతంలో రాష్ట్రంలో 55 లక్షల కార్డులు మాత్రమే ఉండగా ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులతో సంబంధం లేకుండా మరో 30 లక్షల కార్డులను జారీ చేశారు. జారీ చేసినవి తొలగించిన కార్డులు పోగా 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న నాటికి ఆ సంఖ్య 89.95 లక్షలకు చేరింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. తొలగింపులు చేరికలు అయిన తర్వాత రాష్ట్రంలో రేషన్ కార్డులు పొందేందుకు అర్హులుగా 3.09 కోట్ల మంది ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు.